ఈ వారం కన్యారాశి జాతకులని పరిశీలించి చూస్తే శని 1-2 స్థానాల్లోనూ, గురువు 8-9 స్థానాల్లోనూ సంచరించబోతున్నాడు కాబట్టి కుటుంబ పరిస్థితి బాగుంటుంది, ఆర్థిక స్థితి చాలా చక్కగా ఉంటుంది. అయితే కుటుంబంలో మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశం ఈ వారంలో ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ఉత్తరా నక్షత్ర జాతకులు యథార్థమైనటువంటి ఒక వృత్తిలో నేర్పరితనాన్ని సాధించుకుని దాంట్లోనే తాము పైకి రాణించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి అనుకూలమైనటువంటి వారం ఇదే. హస్తా నక్షత్రం వాళ్ళకి స్థాన చలనం ఉంది కాబట్టి ఒకవేళ మరో ఊరు కానీ బదిలీ జరగబోయినా, మరో ఊరికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడ్డా కాదు అని మాత్రం అనకండి. చిత్తా నక్షత్రం వాళ్ళకి కుటుంబంలో వారితో కొద్దిగా అసౌఖ్యం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కుటుంబంలో వాళ్ళు ఎవరైనా నోటితో కొద్దిగా దురుసుగా ప్రవర్తించబోతే సంయమనంతో నియంత్రించుకోండి తప్ప వాక్ వివాదాన్ని మాత్రం పెంపొందించుకోవద్దు. దైవపరంగా చూసినట్లయితే ఆంజనేయ స్వామికి సంబంధించిన అష్టోత్తర నామాలని చదువుకోవడం చాలా మంచిది. దానపరంగా కానీ పరిశీలించినట్లయితే ఆజ్య పాత్ర దానం అంటారు. అంటే స్వచ్ఛమైనటువంటి పాత్రలో నిండుగా ఆవునేతిని పోసి పైన మూతబెట్టి యోగ్యుడైనటువంటి బ్రాహ్మణునికి దానాన్ని కానీ ఇచ్చినట్లయితే ఆజ్యం అంటే ఆ ఆవునేతి ద్వారా తనకి రాబోయేటటువంటి కష్టం తొలగుతుంది. కాబట్టి ఆ విధంగా వేయడం సరైనటువంటి కార్యక్రమం. ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే ఆర్థిక స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించుకు చూసుకోవడం.